బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. వారు పట్టణములో ప్రవేశించి బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. చాలు చదవబడిన ఆ వాక్య భాగములో మేడగది, అప్పర్ రూమ్ అనే అంశం మీద కొన్ని మాటలు ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి అని. యేసుక్రీస్తు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత సంఘం మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడింది. కుమ్మరింపబడిన అనుభవాన్ని బట్టి అక్కడ ఏ విధంగా వాళ్ళు కనిపెట్టి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచారో ఆ సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జీవించి మానవాళి కొరకే తన ప్రాణత్యాగం చేసి మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయాడు. పునరుత్థానుడై వెళ్ళిపోవటానికి 12 కారణాలు ఉన్నాయని గత ఈస్టర్ ఆరాధనలో మీకు తెలియచేశాను. అందులో ఒకటి, ఆదరణకర్తని పరిశుద్ధాత్మని మన మధ్యలోనికి పంపింపబడిన నిమిత్తమై యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడయ్యారు. అందు నిమిత్తమై యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని. ఆదరణకర్తను పంపిస్తానని యేసుక్రీస్తు వారు చెప్పి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. ఇప్పుడు సంఘములో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ క్రియ జరిగిస్తూ ఉంది. మరి ఆదరణకర్త పంపింపబడు నిమిత్తమై యేసుక్రీస్తు వారు చెప్పారు, పునరుత్థానుడై వెళ్ళిపోతున్న సమయంలో 2 దేవుని మనుషులు ప్రత్యక్షమై, గలిలే మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉన్నారు? మనుష్య కుమారుడు ఏ విధంగా ఎత్తబడ్డాడో మరలా అదేవిధంగా తిరిగి వస్తాడు. కాబట్టి మీరు యెరూషలేములో వెళ్ళి కనిపెట్టుడి అని తెలియచేసిన మాటను బట్టి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఆ తర్వాత వాళ్ళు 120 మంది మేడగదిలో ఎక్కి ప్రార్థిస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని వాళ్ళు పొందుకొని అన్య భాషలతో మాట్లాడసాగారు. అప్పుడు మార్గాన నడిచి వెళ్తున్న వాళ్ళందరూ చూసి వీళ్ళేదో వెర్రెక్కి ఇలా మాట్లాడుతున్నారని అపహాస్యం చేసి నవ్వారు. కానీ పేతురు వాళ్ళ మధ్యలో నిలిచి క్రీస్తుని గురించి, మరణ పునరుద్ధానాన్ని గురించి తెలియచేసినప్పుడు వాళ్ళందరూ కూడా రమారమి 3000 మంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. ఆ రోజు నుండి క్రొత్త నిబంధన సంఘం స్థాపింపబడింది పరిశుద్ధాత్మని ద్వారా. కనుకనే సంఘాల్లో పరిశుద్ధాత్మని గురించిన బోధ ఎక్కువగా మనం బోధిస్తూ ఉన్నాం. అయితే నామకార్థపు సంఘాల్లో ఈ బోధ అసలు లేనే లేదు. ఒకవేళ అన్ని భాషలు మాట్లాడినా కూడా వాళ్ళు అపహాస్యం చేసి నవ్వేవాళ్ళు ఉన్నారు. ఈ బోధ అసలు వాళ్ళకు తెలియదు. కానీ దేవుని ఆత్మ ఆనాడు 120 మంది మేడగదులు కనిపెట్టి ప్రార్థిస్తూ చూడిన వారి మీద కుమ్మరింపబడగా ఆ ఆత్మ చేత వాళ్ళు యూదాయలోను, యెరూషలేములోను, బోధిగంతాల వరకు వారు సాక్షులుగా నిలిచారు ప్రభు కొరకు. హల్లెలూయా. ప్రభు కొరకు వాళ్ళు సాక్షిగా నిలిచారు. త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక ప్రాంతాల్లో వెళ్ళిపోయి దేవుని యొక్క సువార్తని ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చారు. హతసాక్షిగా చనిపోయినా కూడా పర్వాలేదు, క్రీస్తుని గురించి మేము ప్రకటించాలి అని వెళ్ళి మతోన్మాదుల మధ్యలో వెళ్ళి అపోస్తలులు దేవుని యొక్క సువార్తను పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించారు. మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకపోయి ఉంటే వాళ్లకు ధైర్యం ఉండేది కాదు.
పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకు లేకపోయి ఉంటే ఆత్మ నడిపింపు ఉండేది కాదు. పరిశుద్ధాత్మ శక్తి వాళ్లకు లేకపోయి ఉంటే సర్వసత్యములో నడిపించబడే వాళ్ళు కాదు. ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో కలవరపడిపోయి, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కాబట్టే బూదిగాంతాల వరకు ఆనాడు వాళ్ళు దేవుని సేవకులైన అపోస్తలులు సాక్షిగా నిలిచారు. కనుకనే ప్రతి శనివారం ఇలా దేవుని సన్నిధికి వచ్చి అభిషేకము కొరకు ఎందుకు కనిపెడుతున్నామంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మీలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఓ జై జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంది. కానీ జై జీవితాన్ని జీవించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే ఇంకా సంఘంలో ఎవరైనా అభిషేకాన్ని పొందకపోతే వాళ్ళు ఇలాగే ప్రతి శనివారం ఇలాంటి కోడికలో పాలు పొంది అడిగి మీరు పొందుకొందురుగాక. ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి దేవుని ఆత్మని అడిగి పొందుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ఎంతగా మీ నోరు తెరిచి స్తుతి స్తోత్రాలు చెప్తారో అంతగా ఆ కృపగల ఆత్మ మీ మీద కుమ్మరింపబడునుగాక. మరి మేడగదిలో ఉన్నటువంటి అనుభవాలు ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. మేడగది అనే ఆ మాట మీద కొరింథీయులకు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ శక్తి వలన ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఆనాడు దావీదు దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలి అని ఆశపడ్డాడు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, దావీదు నీవు దేవుని యొక్క మందిరాన్ని కట్టకూడదు. ఎందుకు ప్రభువా అనంటే, నీవు అనేక యుద్ధాలు చేసి నీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. నిరపరాధ రక్తముతో నిరపరాధ భావముతో ఉన్నవాళ్లే మందిరాన్ని కట్టగలరు. నిర్దోషమైన హృదయం కలిగిన వాళ్ళే మందిరాన్ని కట్టగలరు. నీవు పరిశుద్ధమైన మందిరాన్ని కట్టలేవు అన్నప్పుడు దావీదు బాధపడి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తూ, మరి అలాగైతే నేను సిద్ధపరిచిన వెండి బంగారు దేవదారు మ్రానులు దేవుని మందిరం కట్టాలని అన్నిటినీ సమకూర్చి నేను ఉంచాను. మరి ఎవరు కడతారు ప్రభువా అంటే, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు. సొలొమోను ద్వారా మందిరం కట్టబడుతుంది అన్నప్పుడు సొలొమోను కొరకు దావీదు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టబోతున్నాడు, అతనికి ఓ నిర్దోషమైన హృదయం దయచేయండి అని ప్రార్థన చేశాడు. తద్వారా సొలొమోను ద్వారా దేవుని యొక్క ఆలయం కట్టబడినది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28:11 మీరు చూడండి. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును, అక్కడ మీరు గమనించండి, మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణమునకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను అని రాయబడి ఉంది. సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. సొలొమోన్ మందిరాన్ని కట్టాలి అన్నప్పుడు ఊరకే మందిరాన్ని తన సొంత జ్ఞానం చేత కట్టలేదు. మరి సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది అన్నప్పుడు సొలొమోన్ దైవ జ్ఞానాన్ని పొందినవాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు. మరి ఆ జ్ఞానము చేత ఆలయం కట్టబడినది. ప్రేమిన వర్లారా, ఒక్కసారి ఆలోచించండి. దావీదు మందిరాన్ని కట్టలేకపోయాడు. మందిరాన్ని కట్టాలి అంటే నిర్దోషమైన చేతులు కలిగిన వాళ్ళ ద్వారానే మందిరాలు కట్టబడతాయి. మరి సొలొమోన్ ద్వారా మందిరం కట్టబడింది అంటే సొలొమోన్ దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభు దగ్గర అడిగి పొందుకున్నవాడు. కనుక దావీదు సిద్ధపరిచిన వస్తువులన్నిటినీ కూడా ఎవరికి అప్పచెప్పారు? సొలొమోనుకు అప్పచెప్తే సొలొమోను
దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానం చేత ఓ చక్కటి మందిరాన్ని యెరూషలేములో నిర్మించాడు. మరి ఏ విధంగా నిర్మించారో అక్కడ మనం ఇప్పుడు చదివాము. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడములకును బొక్కసపు శాలలకును మేడగదులు అనే మాట మీద మీకు మెసేజ్ చెప్తూ ఉన్నాను. మేడగదులు నిర్మించాలి అంటే చాలా జ్ఞానం కావాలి. మేడగదులు మామూలుగా ఒక హాల్ నిర్మించాలంటే సులభంగా నిర్మించవచ్చు. మేడగదులు కలిగి ఒక కట్టడాన్ని కట్టాలి అంటే చాలా జ్ఞానం కావాలి. అక్కడక్కడ మనం ప్రస్తుత దినాల్లో చూస్తూ ఉంటాం. మేడగదులను కడతారు, లేక అపార్ట్మెంట్స్ని కడతారు, బిల్డింగులను నిర్మిస్తారు. అవి ఏ కొద్దిగా లోపాలు ఉన్నా కూడా వెంటనే కూలబడిపోతూ ఉంటాయి. ఈ మధ్య రీసెంట్గా ఒక దేశంలో ఆ ఒక స్లాబ్ మొత్తం అలాగే మొత్తం కూలిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. మేడగది కారణం ఏంటంటే మరి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానం సరిగ్గా లేదు కాబట్టి. మరి మేడగదులు నిర్మించాలి, లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును ఇలా ఒక్కొక్క గదిని మేడగదులు నిర్మిస్తూ సిస్టమేటిక్గా నిర్మించాలి అంటే జ్ఞానం కావాలి. మరి ఆ రోజుల్లో సివిల్ ఇంజనీర్స్ ఎవరు లేరు కదా. మనం ఆరాధించుచున్న ప్రభువే సివిల్ ఇంజనీర్. హల్లెలూయా. ఆయనే జ్ఞానం తన సేవకులకు అనుగ్రహిస్తారు. ఇప్పుడు సేవకులుగా మేము కూడా మందిరాన్ని కట్టాలంటే ఎవరిని ఇంజనీర్ని ఏర్పాటు చేసుకోము. ఏదో నామకార్థంగా ఉంటాడేమో కానీ ఓ 30-60 మందిరాన్ని నిర్మిస్తాం, ఒక రూమ్ని ఏర్పాటు చేసుకుంటాం ఈజీగా. ఎవరు మాకు బోధించిన అవసరమే లేదు. అలాగే ఆనాడు సొలొమోను ఓ చక్కటి మందిరాన్ని నిర్మించాడు. తనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మందిరాన్ని కట్టాడు. మరి ఆ జ్ఞానం ఎవరికి కలుగుతుందంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలరు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యములో దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి సొలొమోను దైవ జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానము చేత మందిరాన్ని కట్టుకున్నాడు. ప్రతిష్ఠ దినమని ఏం జరిగిందో మీరు చూడండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను. యెహోవా తేజస్సు మందిరము నిండెను రాయబడి ఉన్నది. మరి దేవుని యొక్క మహిమ ఆ మందిరములో నిండి ఉండటానికి సొలొమోను చేసినటువంటి ప్రార్థన, దైవ జ్ఞానము చేత కట్టబడినటువంటి ఆ మందిరం. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలు ఖచ్చితంగా దేవుని ఆత్మపూర్ణులై ఉందురుగాక. ఆత్మపూర్ణులై ఉంటే పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఒక్కొక్కటిగా అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి కావలసిన ఆలోచనలన్నీ దైవ జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురుగాక. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానము ద్వారానే ఇల్లు కట్టబడుతుంది. సొలొమోను జ్ఞానము ద్వారా ఇంటిని కట్టుకున్నాడు అంటే దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానం దేవుని ఆత్మ పూర్ణత కలిగిన వాళ్ళకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. సొలొమోను దైవ జ్ఞానము చేత ఆ మేడ గదులతో ఓ చక్కటి మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠ రోజు వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ నింపబడి ఉండగా, అదే సమయంలో ఇంకొక రాజు ఉన్నాడు, యెహోయాకీము అనే రాజు ఉన్నాడు. అతని గురించి బైబిల్లో మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 15వ వాక్యములో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యములో యెహోయాకీము రాజు గురించి వ్రాయబడిన మాట. ఆయన కూడా మేడ గదులు కలిగినటువంటి కట్టడాన్ని కట్టాడు. ఏ విధంగా కట్టాడో మీరు అక్కడ చూడండి. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు అగుదువా? నీ తండ్రి
అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? చూడండి, అక్కడ యెహోయాకీము రాజు గురించి రాయబడి ఉన్నది. అతను కూడా ఒక కట్టడాన్ని కట్టాడు. ఏ విధంగా కట్టాడు అంటే అక్కడ రాయబడి ఉన్నది, నీవు అతిశయపడి, అంటే ప్రౌడ్నెస్తో, గర్వముతో, అహంకారముతో ఒక కట్టడాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు. దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతని తండ్రి గురించి, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి తెలియచేస్తూ ఉన్నారు. 14 వాక్యములు మీరు గమనిస్తే, వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందును అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనొచ్చు, దేవదారు పలకలను దానికి సరంపి వేయచ్చు, ఇంగిలికముతో రంగులు వేయుచున్నాడే. ఇక్కడ యెహోయాకీము రాజు తనకున్నటువంటి అతిశయోక్తితో కట్టాలి, పేరు పొందాలి, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఘనతను పొందుకోవాలి అని అతిశయముతో కట్టి నిర్మించుకున్నాడు. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, నీవు అతిశయపడి విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందని అనుకున్నావా? విస్తారమైన కిటికీలు చేసుకొనొచ్చు, దేవదారు పలకలను దాన్ని సరంపి వేయచ్చు, ఇంగిలి కలువలతో రంగులు వేయుచున్నాడే. సొలొమోను రాజు కట్టినటువంటి మందిరాన్ని ఆలోచించి చూడండి. యెహోయాకీము గురించి ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు ఒక్కసారి ఆలోచించండి. సొలొమోను దైవ జ్ఞానము చేత మేడగదులు గల మందిరాన్ని కట్టి నిర్మించాడు. దేవుని యొక్క మహిమ నింపబడింది. మరి యెహోయాకీము కూడా మేడగదులు గల ఒక కట్టడాన్ని కట్టించి నేను రాజునవుతాను అని తాను ప్రౌడ్నెస్, అతిశయోక్తితో నిర్మించుకున్నాడు. కానీ కలిగిన ఒక దుర్గతి ఏంటంటే, యెరూషలేము గుమ్మము అవలికి ఎడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును అని అతని గురించి వ్రాయబడిన ప్రవచనం నెరవేర్చబడింది. అతిశయంతో నిర్మించిన ఆ కట్టడము ద్వారా తనకు కలిగిన ఒక శిక్ష, తనకు కలిగినటువంటి శిక్ష రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 12వ వాక్యములో మీరు గమనిస్తే, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 12వ వాక్యం, యూదా రాజులు చేయించిన మనషే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను అని వ్రాయబడి ఉన్నది. యెహోయాకీము నిర్మించినటువంటి ఆ యొక్క కట్టడము ఈ విధంగా నాశనం చేయబడింది. యెషయా దినాలలో ఆనాడు 39 మంది రాజులు ఏలుబడి చేశారు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క విధంగా దేవుని ఎదుట నడిపించబడుతూ వచ్చాడు. ఇందులో ఈ యెహోయాకీము రాజు కూడా అతిశయముతో కట్టడాన్ని కట్టించి చివరిగా భయంకరమైనటువంటి మరణం, యెరూషలేము గుమ్మము ఆవలికి ఎడవబడి పారవేయబడి గాడిద పాత పెట్టబడి రీతిగా పాత పెట్టబడ్డాడు. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అన్నాడు. దేవుని ఆలయము అంటే ఒకటి అక్షరీకంగా ఆలయం ఉంది. అయితే ఆత్మీయంగా కొరింథీ సంఘాన్ని పౌలు గారు చెప్తారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా, ఆ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటాడు. అంటే ఎవరు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారో, ఎవరు తమ జీవితాన్ని మలినపరుచుకుంటారో వాళ్ళు దేవుని ఆలయముగా ఉన్న దానిని అశుద్ధత్వం చేత మలినపరుచుకున్నప్పుడు నాశనాన్ని అనుభవిస్తారు అని. కానీ ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు దేవుని ప్రజల జీవితాల్లో ఉంటున్నటువంటి మలినాన్ని, దుష్టత్వాన్ని తొలగించు నిమిత్తమై
పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతారో అంతరంగంలో ఉంటున్న సకల కలుషితం అంతయు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి వేయుదురుగాక. అందుకే ప్రతి శనివారం ఈ విధంగా చేరి ప్రభు దగ్గర అడిగి స్తోత్రాలు చెప్పి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వస్తుంది. బలిపీఠం మీద మనల్ని మనమే సమర్పించుకున్నప్పుడు అంతరంగంలో ఉంటున్న సకల కల్మషమంతయు కూడా దేవుడు తన ఆత్మ చేత దహించి వేసి బూడిదగా చేస్తాడు. అప్పుడు దేవుని ప్రజలు దేవుని మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము కట్టబడటానికి అవకాశం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములో క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఏ విధంగా అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలంలో సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టాడు జ్ఞానము చేత. యెహోయాకీము రాజు కూడా మేడగదులు గల కట్టడాన్ని నిర్మించాడు. తద్వారా నేను రాజునవుతాను అని అతిశయపడుతూ వచ్చాడు. ఆ అతిశయం అతన్ని నాశనం చేస్తూ వచ్చింది. యెహోయాకీము వలె అతిశయపడి మనం నడవక ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మన ఆత్మీయ జీవితంలో ఉంటున్న బలహీనతలు అన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా తొలగించి వేసుకుందాముగాక. అందునిమిత్తమే లెమెంటేషన్ విలాప వాక్యములు 4వ అధ్యాయము 20వ వాక్యములు మీరు గమనించినట్లయితే మనలో ఉంటున్న సకల కల్మషాన్ని దూరపరిచేది దేవుని యొక్క ఆత్మ. విలాప వాక్యములు 4వ అధ్యాయము 20వ వాక్యములో మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు అని వ్రాయబడి ఉన్నది. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు. ఈ మంటిఘట్టములో మహిమైశ్వర్యాన్ని దేవుడు పంపించుచూ ఉన్నాడు. ఆయన ఎవరంటే యెహోవా చేత అభిషేకించబడ్డవాడు, మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు అని రాయబడి ఉన్నది. క్రీస్తు మనల్ని కూడా అభిషేకించి మనలో ఉంటున్న సకల అతిశయోక్తితో ఉన్న అనుభవాలన్నిటిని దూరపరచి దేవుని మహిమ మనలో నిలిచి ఉండేటట్లు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, సొలొమోను మేడగదులు గల ఒక మందిరాన్ని నిర్మించినా కూడా దైవ జ్ఞానంతో కట్టుకున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 9వ వాక్యములో మీరు చూడండి. అక్కడ పేతురు చేసినటువంటి ప్రార్థన, ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడో ఆ వాక్యంలో మీరు గమనించండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను అని రాయబడి ఉంది. మేడగది మిద్దె 2 ఒకటే పర్యాయ పదాలు. ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కాను. అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఆకలి కొనగా దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఓ పురుగులతో నిండి ఉన్నటువంటి ఒక బుట్ట, ఓ పాత్ర ఆయన ఎదుట ఉన్నది. వీటిని తిను అన్ని. ప్రభు, ఈ పురుగులు నేను తినడం ఏంటి అని ప్రశ్న అడిగితే దాని యొక్క అర్థాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇదిగో నీవు అన్ని జనులకు సువార్తను ప్రకటించిన నిమిత్తమై నేను తీసుకొచ్చాను. అన్ని జనులు సువార్తను విని దేవుని అభిషేకాన్ని పొందాలి, అందునిమిత్తమే ఈ కొర్నేలింటికి ప్రభు నిన్ను తీసుకొచ్చానని ప్రభు దర్శనము ద్వారా మాట్లాడితే అక్కడ పేతురు ఆ కొర్నేలి ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేశాడు. చాలామంది ప్రజలు వచ్చారు. వాళ్ళందరూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా వారి మీదికి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చాను. హల్లెలూయా. వారందరూ అన్ని భాషలు మాట్లాడి ప్రభువులో ఆనందిస్తూ వచ్చారు. ఆ కొర్నేలి కుటుంబం ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలిచినట్లుగా బైబిల్లో చదువుతూ ఉన్నాం. మరి ఆ కొర్నేలి కుటుంబము తర్వాత అక్కడ చేరి వచ్చిన ప్రజలందరూ కూడా అభిషేకాన్ని పొంది ఓ సంఘముగా రూపింపబడి వాళ్ళు వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే పేతురు మిద్దె మీదకి ఎక్కి అక్కడ ప్రార్థిస్తూ ఉండే అనుభవం. దేవుని ప్రజలైన మనము కూడా ఖచ్చితంగా ప్రార్థించటానికి ఒక స్థలాన్ని కేటాయించుకోవాలండి. చాలా ఇల్లు ప్రారంభోత్సవం చేయటానికి పిలిచినప్పుడు వెళ్తాను. ఇది బెడ్రూమ్ అండి, గోవాలో ఒక
ఒక 90 లక్షలు పెట్టి ఒక ఆయన, ఒక విశ్వాసి ఒక బంగ్లా కొన్నాడు. విల్లా అంటారు. ఓపెనింగ్ కార్యక్రమం చేశాను. ఇది బెడ్రూమ్ అండి, ఇది బెడ్రూమ్ అండి, 4-5 బెడ్రూములు, మరలా ఒక స్విమ్మింగ్ పూలు, ఆ తర్వాత మరలా బాత్ టబ్బు, రకరకాలుగా మొత్తం అమెరికాలో ఉండే సిస్టమ్ అంతా అక్కడ ఉంది. అన్నీ చూపించాడు. కానీ ఇదిగో ఇది ప్రార్థన గది అని అంటాడా అంటే లేదు. మరలా ఎన్ని సంవత్సరాల విశ్వాసి అంటే 20-30 సంవత్సరాల విశ్వాసి, 20-30 సంవత్సరాల విశ్వాసి. ప్రేమిల వాళ్ళరా, అన్ని జనులను మీరు గమనించినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గది ఉంటుంది. అది ఏ గదో మీకు తెలుసు, పూజా గది అంటారు వాళ్ళు. కానీ దేవుని ప్రజలైన వాళ్ళకి ఒక స్థలం, నిర్ణయింపబడిన స్థలం ఉండదండి. అన్ని గదులు ఏర్పాటు చేసుకుంటారు, కానీ ప్రార్థనా గది ఉండదు. ఒకవేళ అటు అనుభవం లేకపోతే ఒక కట్టనైనా అడ్డం పెట్టుకొని ఆ స్థలంలో మీరు ప్రార్థన చేయుదురుగాక. ఒక స్థలాన్ని నిర్ణయించి పెట్టుకోవాలి. ఇలాగే నేను వాక్యం చెప్పినప్పుడు ఒక సహోదరుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గోవాలోనే ఒక ప్రార్థనా గది నిర్మించుకున్నాడు. సంతోషపడ్డా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు నిన్ను దర్శించాలి, నీకు కావలసిన దర్శనాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆశీర్వదించాలి అన్నప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక గదిని, ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకొని అక్కడ ఇంట్లో ఒక 4-5 ఉంటే సమయం ఉన్నప్పుడల్లా అక్కడ ఉండి ప్రార్థన చేయగలిగితే మీ ఇల్లు బెరాక ఇల్లుగా మార్చబడును గాక. బెరాక అంటే ఆశీర్వదించబడిన ఇల్లుగా మార్చబడుతుంది బై ప్రేయర్, ప్రార్థన ద్వారా. ఆనాడు పేతురు కూడా మిద్దె మీదకి ఎక్కి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమిని వర్లరా, ఖచ్చితంగా ఒకవేళ ఇల్లు కట్టుకోబోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక గదిని ఏర్పాటు చేసుకోవాలి ప్రార్థనకి అని ఆలోచించే ఒక ప్రార్థన గది ఏర్పాటు చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీరు, మీ పిల్లలు అక్కడ చేసే ప్రార్థన ద్వారా మీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఒక స్థలం ఏర్పాటు చేయబడాలి. మిద్దె మీదకెక్కి పేతురు ప్రార్థిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యంలో కూడా చూడండి. దానియేలు ఓ ప్రత్యేకింపబడిన స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ ప్రార్థించేవాడు. 6వ అధ్యాయం 10వ వాక్యంలో తన ఇంటి పైగది కిటికీలు దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని, చూడండి, ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు కూడా ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, దేవునితో ఉంటున్నటువంటి ఓ సహవాసం నిమిత్తమై ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ప్రార్థన చేయగలగాలి. దానియేలు కూడా అలాగే ప్రార్థన చేస్తూ వచ్చాడు. తప్పకుండా ముమ్మారు చేసిన ప్రార్థన ద్వారా సింహాల గుహలో వేయబడ్డా కూడా దేవుడు అతన్ని తప్పించి కాపాడి ఉన్నారు. అపాయాలు, కీడు అనేది కలగటానికి ముందుగానే మనం ప్రార్థిస్తూ కనిపెట్టాలి. ఒక స్థలాన్ని నిర్ణయించుకొని, ఇబ్బందులు వచ్చాయని తర్వాత మనం ఏదో ప్రార్థించడం కాదు, కానీ ముందే దానియేలుకు విరోధంగా శాసనాన్ని రూపించారు. అది తెలుసుకొని ముందుగానే ముమ్మారు ప్రార్థించాడు, స్తుతించాడు కనుక దానియేలు సింహాల గుహలో వేయబడ్డా కూడా దేవుడు తప్పించి కాపాడాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 21వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, షూనేమిరాలు కూడా ఆ పట్టణానికి, ఆమె ఉన్నటువంటి ప్రాంతానికి 2 దైవ సేవకులు వచ్చుచు పోవచ్చు ఉంటే, ఆమె కూడా ఏం చేసిందంటే సేవకుల కొరకు ఒక మేడగదిని సిద్ధపరిచింది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 10-11 వాక్యాలు చూడండి. కావున మనము చిన్న గది కట్టించి మంచము, బల్ల, పీట, చూడండి, ఎలీషా కొరకు షూనేమిరాలు ఒక మేడ గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో దైవ సేవకులు వచ్చుచు పోవచ్చు ప్రార్థిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు పిల్లలు లేకపోగా దైవ సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆమెకి తన భర్తని దేవుడు జ్ఞాపకం చేసుకొని సంతాన భాగ్యాన్ని ఇచ్చారు.
రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 21వ వాక్యములో మీరు గమనించినట్లయితే కొద్ది రోజుల తర్వాత ఆ బాబు చనిపోయాడు. కానీ చనిపోయిన ఆ బాబుని మరలా ఎక్కడికి తీసుకొచ్చారు? సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ స్థలానికి మిద్దె మీద తీసుకొచ్చి ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి అనే మాట రాయబడి ఉంది. దైవ సేవకుడు ఉన్నటువంటి ఆ గదిలోనికి ఆ చనిపోయినటువంటి ఆ పిల్లవాడిని ఉంచింది. ప్రేమని వర్లరా, మేడగది అనుభవం అన్నప్పుడు ప్రార్థన జీవితానికి గుర్తై ఉన్నది. ప్రతిసారి దేవుని ప్రజలైన వాళ్ళు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఆ స్థలంలో సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండే అనుభవం ఉండాలి ఖచ్చితంగా. మరలా మీతో చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి లేక ఇల్లు మీకుందా, ఒక స్థలాన్ని కేటాయించుకొని అక్కడ మీరు ప్రార్థన చేయటానికి సమయాన్ని మీరు కేటాయించుదురుగాక. మేడగదిలో వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవం, అక్కడ ఉండి ప్రార్థించే అనుభవం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ చనిపోయిన ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చింది. రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయము 19వ వాక్యములో మీరు గమనిస్తే, ఏలియా వచ్చి నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానును పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి అని వ్రాయబడి ఉన్నది. అక్కడ ఆ పిల్లవాని మీద పడి, అంటే ఒక పరిశుద్ధాత్మ అనుభవాన్ని చూపిస్తూ ఉన్నది. అక్కడ ఆ మాటను చదవండి. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి తీసుకొని పోయి కీడు రాజేసుతువా నేను మొరపెట్టి యెహోవాకు ప్రార్థింపక ఆలకించి, చూడండి, మరలా ఆ చిన్నవాని ప్రాణం మరలా రప్పింపబడింది. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళు ప్రార్థిస్తారు. అట్టి వారి ప్రార్థనకి దేవుడు వెనువెంటనే జవాబిచ్చి అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడును గాక. ప్రేమిన వారులారా, ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు నిజంగా ప్రార్థించగలరు అంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళే ప్రార్థించగలరు. మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన ప్రార్థన ద్వారా ఆ చనిపోయినటువంటి ఆ చిన్న పిల్లవాడు మరలా బ్రతికింపబడ్డాడు. మనం తిన్నా త్రాగినా, మనం పనికి వెళ్తూ ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, సమయం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తారు, సమయాన్ని పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోరండి. అజ్ఞానం వల్లే కాకుండా మీరు జ్ఞానం కలిగి నడుచుకోనండి అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రభు రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. పనులకు వెళ్ళే సమయంలో పనులకు వెళ్ళండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించటానికి, దేవుని యొక్క వాక్యం చదవటానికి, దేవుని మందిరానికి రావటానికి, ఇలా దైవాసక్తి సత్యాసక్తి మీలో ఎంతగా ఉంటుందో అంతగా దేవుని ఆత్మ మీలో ఇంకా ఆత్మ వైరాగ్యాన్ని కలిగించుదురుగాక. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 37, 39, 40 వాక్యాలు కూడా మీరు గమనిస్తే, తబిత అని ఒక శిష్యురాలు సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆ తర్వాత దేవుని సేవకుడు అక్కడికి వచ్చి ఒక మాట పలుకుతూ ఉన్నాడు. తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను అని రాయబడి ఉంది. తబిత ఆమె చనిపోయింది. ఆమెను ఎక్కడ ఉంచారు అంటే మేడగదిలో ఉంచారండి. మేడగది అనుభవం అన్నప్పుడు అది పునరుత్థానపు శక్తిని చూపిస్తూ ఉన్నది. చనిపోయిన వాళ్ళని ఎక్కడ పెడతారు? భయపడి చచ్చిపోయాడు అనగానే మంచం మీద తీసుకెళ్ళి వరండాలు పెడతారు. పెడతారా లేదా? పెడతారు. మరలా ఆ బెడ్ మీద ఎవరు పడుకుంటారో మళ్ళీ ఈ చనిపోయిన వ్యక్తి మరలా పడతాడేమని చెప్పి వెంటనే అర్జెంటుగా రోడ్డు మీద పెట్టి ఉంటారు. భయం. ఎందుకంటే
పీనుగ అంటే ఎంత భయమో మనిషికి. కుక్క చచ్చిపోయిందంటే కుక్కే కదా అనుకుంటాను. మనిషి చచ్చిపోయారంటే వెంటనే చూడండి, అది ఎవరైనా పర్వాలే, వెంటనే తీసుకొచ్చి ఏసీ బాక్స్ తీసుకొచ్చి దాంట్లో పెట్టి పాస్టర్ గారు రండి అని అంటారు. చూస్తే ఎక్కడో వరాండాలో మూలన. ప్రేమిన వర్లరా, ఆ రోజుల్లో మీరు చూడండి, అపోస్తల దినాల్లో ఒక దైవిక మార్గంలో నడిపించబడుతున్న వ్యక్తులు, భక్తులు ఎవరైనా చనిపోతే అక్కడ తబిత అనే శిష్యురాలు ఉన్నది. ఆమె ఎలాంటి వ్యక్తి అంటే సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయల పడి చనిపోగా అని రాయబడి ఉంది. మనిషి చనిపోయినప్పుడు వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. కాబట్టి ఆమె క్రియలు కూడా అక్కడ రాయబడ్డాయి. సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉన్నది అని ఆమె గురించి ఒక మంచి మాటలు. మరి అలాంటి వ్యక్తి దైవిక సంబంధమైన మార్గంలో నడిపించబడుతున్న స్త్రీ కాబట్టి ఆమెను మేడగదిలో ఉంచి ఆ తర్వాత సేవకుని పిలిపించి ప్రార్థన చేస్తే తబిత మరల తిరిగి బ్రతికింది. ఎందుకు మేడగదిలో ఉంచారు అంటే, ప్రేమైన వర్లారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందు మృతులైన వాళ్ళు మొదట లేపబడు నిమిత్తమై మేడగదిలో ఉంచబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యములో తబిత వలె సత్క్రియలు కలిగి ధర్మకార్యాలు చేస్తూ ఒక రోజున కనుమూసినప్పుడు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపబడును అని రాయబడి ఉంది. ప్రేమైన వర్లరా, తబిత ఆమె చనిపోయినప్పుడు మేడగదిలో ఆమె యొక్క శవమును ఉంచారు. మేడగదిలో ఉంచడం అంటే రిజరక్షన్ పవర్, పునరుత్థానపు శక్తి వచ్చి ఆమెను ప్రభువు దగ్గరికి తీసుకొని వెళ్ళు నిమిత్తమై. మరి ఆమె సత్క్రియలు కలిగి ధర్మకార్యాలు చేస్తూ దేవుని మందిరానికి వచ్చి ఎంతో వైరాగ్యంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెని మేడగదిలో ఉంచి పేతురు వచ్చి ఆమెను బ్రతికింపచేశాడు. కానీ మరలా కొద్ది రోజుల తర్వాత ఆమె చనిపోయింది. మరలా అలాగే ఉండలేదు. మనిషికి మరణము అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అక్కడ దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడి నిమిత్తమై ప్రజలు అక్కడ చూసి దేవుని గణపరచాలని ప్రభు దగ్గరికి అనేకులు రావాలి కాబట్టి చనిపోయిన ఆ తబిత ఆమె లేచి కూర్చున్నది, మిరాకల్. కానీ మరలా కొద్ది రోజుల తర్వాత మరలా ఆమె చనిపోయింది. కానీ చనిపోయిన తర్వాత ఒక రోజున క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ మృతమైన ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి అంటే ఈ తబిత వలె ధర్మకార్యాలు సత్క్రియలు చేసేవాళ్ళుగా మనము కూడా ఉందముగాక. అప్పుడే దేవుని ఆత్మను పొందిన మనము కూడా ఒక రోజున క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో అదేవిధంగా మనము కూడా లేపబడతాము. ఇది ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ చాలామందికి లేదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుస్తుందిలే అని మరుగుగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఒక నిరీక్షణ, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా లేపబడుదుము అని. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యములో మీరు చూస్తే, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అహాజ్యా అనే రాజు కూడా ఉన్నాడు. ఆయన కూడా రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యములో అహాజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబును వద్దకు పోయి ఈ వ్యాధిని పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా. చూడండి, ఇంతవరకు సొలొమోను గురించి మనం చదివాం. మేడగదులు గల ఒక మందిరాన్ని కట్టించాను. ఆ తర్వాత పేతురు కూడా మేడగదిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాను. తబిత కూడా చనిపోయినప్పుడు మేడగదిలో పెట్టబడింది. ఇక్కడ మీరు గమనిస్తే అహాజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి. ఆనాడు రాజులు పరిపాలించారు. ఒక్కొక్క రాజు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, యాజకత్వాన్ని, పరిచర్యని ప్రేమించేవాళ్ళు.
ఉన్న రాజులు కూడా ఉన్నారు. మరికొంతమంది రాజులు ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుని మందిరాన్ని పాడు చేసి పరిశుద్ధ వస్తువులను నాశనం చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఈ అహాజ్యా కూడా మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి తన దూతలను పంపించి ఏమని అడగమంటాడు, ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించండి అని. మరి అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే ఆ యొక్క బయల్జెబూబు ఏం ఉత్తరం ఇస్తుంది? కళ్ళుండి చూడవు, చేతులుండి కాళ్ళుండి నడవలేని పరిస్థితి. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు కాబట్టి ప్రేమిన వర్లరా ఎలాంటి అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచగలడు. విచారణ మనం ప్రభువు నద్ద చేయాలే కానీ ఇలా బయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుందునా లేదా అని అడగమంటే ఉత్తరం ఏమీ కూడా రాదు. కాబట్టి ప్రేమిన వర్లరా అహాజ్యా వలె కొన్నిసార్లు మనము కూడా బలహీనపడిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రభు దగ్గర విచారణ చేయకుండా అన్ని దేవతల వైపు లేకపోతే వైద్యులను ఆశ్రయిస్తూ కొన్నిసార్లు వెళ్తాం. సరే వాళ్ళు కూడా మా ప్రయత్నాలన్నీ మేము చేసాం, మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళు చెప్తారు. కానీ జీవన మరణాలు యెహోవా వశము అని వాక్యం చెప్తూ ఉండగా ప్రభు దగ్గరే మనం విచారణ చేయవారై ఉందుముగాక. కొంతమంది విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ మధ్య ఒక తల్లిగారికి వాళ్ళ మనవరాలకి దయ్యం పడితే పోయి ఎక్కడో అంతరం కట్టించుకొచ్చింది. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ దురాత్మ ఇంకా ఎక్కువగా క్రియ జరిగిస్తూ వచ్చింది. ఆ తర్వాత మిగతా ప్రక్కనున్న విశ్వాసులు అన్నారు, నువ్వు చాలా సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు కదా, ఈ అంతరాలు తంత్రాలు మంత్రాలు చింతకాయలు ఎందుకు, అన్నోళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవచ్చు కదా అంటే అప్పుడు మందిరానికి వచ్చింది. ఆ అమ్మాయి బాగుపడింది. ఎందుకు మాట చెప్తున్నానంటే కొంతమంది దేవుని మార్గంలో నడిపించబడుతూ ఉన్నా కూడా కొన్నిసార్లు ఎక్రోను దేవతలను ఆశ్రయిస్తూ ప్రభు జీవము కలిగిన వాడు అని విశ్వసించినా కూడా ఎక్రోను దేవతలని అన్ని దేవతలను ఆశ్రయిస్తున్న సమయంలో పడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యములో ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్న మాటలు మీరు చూడండి. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ ఆ మొదటి క్రియను చేయము అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. అహాజ్యా రాజు మేడగది కిటికల నుండి క్రింద పడిపోయి రోగి అయ్యాడు అనుకోండి. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని. ఇక్కడ ఎవరు పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోలేదు అనుకోండి, కానీ ఆత్మీయంగా ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మీరు చేయండి. ప్రభు నమ్ముకొని మందిరానికి వస్తున్న ప్రారంభ దశలో మీలో ఉన్న ఆ డివైన్ జీల్, ఆత్మ సంబంధమైన వైరాగ్యం, ఆసక్తి, ప్రార్థన అనగానే ఆసక్తిగా చేరి రావడం, దేవుని వాక్యాలు చదవడం, ధ్యానించడం, పరిచర్యలో ఆసక్తిగా పాల్పొందడం, ఆ మొదట్లో ఉన్న ఆసక్తి, ఆ స్థితి మరలా మీలో రావాలి. అందు నిమిత్తం మీరు ఏ స్థితిలో నుండి పడితారో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుడి. ఆ మొదటి ప్రేమ, ఆది ప్రేమ, ఆది విశ్వాసంలోనికి మరలా మీరు తిరిగి రండి అని ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ స్థితిలో పడితిరో ప్రేమిని వర్లరా, ప్రభువుని నమ్ముకొని మందిరానికి వస్తున్న ప్రారంభ దినాల్లో మీ ఆసక్తి, వైరాగ్యం ఎలా ఉన్నదో ఆలోచించండి. పరిచర్య చేసేవాళ్ళు, మందిరానికి సరైన సమయానికి వచ్చి ప్రార్థనలో పాల్పొందేవాళ్ళు, వైరాగ్యం అనేది ఎక్కువగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొలది ఏం వెళ్తావులే అని చెప్పి అంతవరకు జింకలాగా పరిగెడుతూ వచ్చిన వాళ్ళు తాబేల్లాగా ఆసక్తి చూడండి. పరిచర్యలో పాల్పొందేవాళ్ళు ఆసక్తి కోల్పోయి ఏ పరిచర్య చేస్తావులే, వాళ్ళు చేస్తారు నాకెందుకు అన్నట్లుగా కొందరు పడిపోయిన స్థితిలో ఉన్నారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 8, 9, 11 వాక్యాలను మీరు చూడండి. ఐతుకు అనే యవనస్తుడు మేడగదిలో
కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 8-9 వాక్యాలు. ఐతుకు అనే యవనస్తుడు 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయి ఎత్తబడ్డాడు. 3వ అంతస్తు బిల్డింగ్ మీద ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. 3వ అంతస్తు బిల్డింగ్ మీద అతడు కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు, కిటికీ ఆనుకొని. ఆ నిద్రమత్తులు అక్కడి నుంచి పడిపోయాడు. పడి చనిపోయాడు. మేడగదిలో ఉండవలసిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థించే వాళ్ళే ఉండాలి, అభిషేకాన్ని పొందువాళ్ళే ఉండాలి. దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపెట్టి అద్భుతమైన మహత్కార్యాలు, ఆ పునరుత్థానపు శక్తిని పొందవలసిన వాళ్ళు ఉండగా, ఈ ఐతుకు వలె ఈ రోజుల్లో కూడా నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిద్రపోయిన ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ పౌలు గారు వచ్చి, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పి వారితో చెప్పి చనిపోయిన అతన్ని మరలా బ్రతికింపచేశాడు. ఇలా ప్రేమిన వర్లరా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ దినాల్లో ఏ స్థితిలో వైరాగ్యం కలిగి ఉన్నారో, ప్రభు రాకడ దినాలు సమీపిస్తున్న ఈ రోజుల్లో కూడా ఆ మొదటి ప్రేమ, ఆది విశ్వాసం, ఆ వైరాగ్యం ఇంకా మీలో మరలా రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అటు కృప నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. రెండో వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికకి మనం చేరి వచ్చాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలో ఎక్కిపోయి రాయబడి ఉంది. ప్రతి శనివారం ఇలా దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి మనము కూడా దేవుని ఆత్మను పొందటానికి ప్రభు సన్నిధికి చేరి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు నన్ను అభిషేకించండి. యేసయ్య, మీరు నన్ను అభిషేకించండి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి మీరు వస్తూ ఉన్నారు. కానీ దేవుని ఆత్మని, అభిషేకాన్ని మీరు పొంది ఉన్నారా అనటానికి ప్రశ్నకి మీరు ఏం జవాబు చెప్పగలరు? నికోదేము అనే బోధకునితో యేసు ప్రభువు చెబుతున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నీవు జయ జీవితాన్ని జీవించడానికి దేవుని ఆత్మ అభిషేకం ఎంతైనా అవసరం. మరి ఒకసారి అందరు నోరు తెరిచి, యేసయ్య మీరు నన్ను అభిషేకించండి. మేడగదిలో ఉన్నటువంటి అనుభవాల గురించి మీకు తెలియచేశాను. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు నీవు కట్టకూడదన్నా. సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. దేవుని ఆత్మ గల వ్యక్తి సొలొమోను, దైవ జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి సొలొమోను. ఆ జ్ఞానముతో, ఆత్మాభిషేకముతో మేడ గదులు గల మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠ దినం వచ్చినప్పుడు ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆలయంలో దేవుని యొక్క మహిమ నింపబడినట్లుగా వ్రాయబడి జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానం, ఆత్మాభిషేకం పొందిన వాళ్ళకి అనుగ్రహింపబడును గాక. అడుగుదాం, అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్య మీరు నన్ను అభిషేకించండి. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు ఎవరు మీకు బోధింపని అవసరమే లేదు. సర్వసత్యములో ప్రభు నిన్ను నడిపిస్తారు. యెహోయాకీము కూడా అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించి నేను రాజునవుతానని అతిశయపడి తనకు కట్టడములు నిర్మించుకున్నాడు. గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడ్డాడు. ఒక శిక్ష అనుభవించాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు.
ఎవరికి వాళ్ళే ప్రభు నేను దేవుని ఆలయముగా అభిషేకం ద్వారా నేను కట్టబడినట్లు సహాయం దయచి. కట్టేది ప్రభువే, నిన్ను అభిషేకం ద్వారా కడతాడు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడచ్చు. ప్రభు మీరు నన్ను అభిషేకించండి. మీ యొక్క మహిమ నా కుటుంబంలో, నా పిల్లల జీవితాల్లో, నా జీవితంలో నింపబడినట్లు సహాయం దయచేయబడినట్లు సహాయం. పేతురు మిద్దె మీదకి ఎక్కి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో ప్రార్థన చేయటానికి ఒక స్థలాన్ని నిర్ణయించావా లేదా? మాటి మాటికి ప్రభు దగ్గర నీవు మాట్లాడు నిమిత్తమై ఒక ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క దర్శనం నీవు పొందు నిమిత్తమై ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాక్యం చెప్తుంది. యాకోబు కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టి మేడగదిలో షునేమీరాలు కుమారుడు చనిపోయిన స్థితిలో పరుండబెట్టబడ్డాడు. ఎలీషా వచ్చి ఆ చిన్నవాడిని మరలా బ్రతికింపచేశాడు. ఎవరికి వాళ్ళు అడుగుదాం, ప్రభు మేడగది అనుభవాన్ని దయచేయి. నేను ప్రార్థిస్తాను యేసయ్య, సమయాన్ని పోనివ్వక మాటిమాటికి మీతో మాట్లాడి సంభాషించే అనుభవాన్ని, ప్రార్థన ఆత్మని, స్తోత్రాత్మను దయచేయమని అడుగుదాం. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటాను యేసయ్య, సహాయం దయచేయమని అడుగు. మేడగది అనుభవం, ప్రార్థించే అనుభవం నీలో ఉన్నప్పుడు నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. అసాధ్యమైన కార్యాలను కూడా నా దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుని ఆత్మగల మనుషులే ప్రార్థించగలరు. సమయాన్ని మీరు వేటికి కేటాయిస్తున్నారో ఆలోచించి. తబిత చనిపోయిన తర్వాత మేడగదిలో ఉంచబడింది. మేడగది అన్నప్పుడు పునరుత్థానపు అనుభవాన్ని చూపిస్తుంది. యేసు ఏ విధంగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారో ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు కూడా ఒక రోజున క్రీస్తు యొద్దకు దేవుని ఆత్మ చేత కొనిపోబడతారని రోమా సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రభు అట్టి నిరీక్షణ నేను కలిగి ఉండగా నేను కూడా మీ రాజ్యములో మీ ప్రక్కనే కూర్చొని పెట్టబడాలి. సహాయం దయచి. అభిషేకము ద్వారానే క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళగలం. ప్రభు నన్ను అభిషేకించమని అడగండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆ ఆత్మ అభిషేకం కావాలి. అహజ్యా షమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి మేడగది అనుభవాల్లో కొనసాగిన భక్తులు ఉన్నారు. అహజ్యా అయితే అక్కడి నుంచి క్రింద పడ్డాడు. ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్న ప్రారంభ దినాల్లో మీకున్న వైరాగ్యం, ఆసక్తి ఇప్పుడు ఉన్నదా? ఆది ప్రేమలోనికి, ఆది విశ్వాసంలోనికి తిరిగి రమ్మని ప్రభు సెలవిస్తుంది. ప్రారంభ దినాల్లో గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తి ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం ఎక్కడ? ప్రారంభ దినాల్లో ఆసక్తితో పరిచర్యను పాలు పొందేవాడు, ఇప్పుడు ఆ ఆసక్తి ఎక్కడ అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఎవరికి వాళ్ళే అడుగుదాం, ప్రభు మీరు నన్ను అభిషేకించండి. ఆత్మ సంబంధమైన వైరాగ్యంతో నేను ఉండాలి. ఐతకు నిద్రపోయి 3వ అంతస్తు నుండి పడిపోయాడు. ఒకవేళ గతంలో అతను ఆసక్తిగా గంటల తరబడి ప్రార్థించే వ్యక్తిగా ఉండవచ్చు, కానీ సంవత్సరాలు గడిచే కొలది నిర్లక్ష్యం, నిద్రమత్తుతో ప్రభు దగ్గర వైరాగ్యంగా జీవించలేని పరిస్థితి. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఓ తీర్మానంతో అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి ఆరాధనను కూడా ప్రభు దీవెనకరంగా జరిపించినట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం.